గేమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది అన్న? ఇప్పుడు బాలయ్యబాబు గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఓకే, ఇప్పుడు ఆయన గ్లిమ్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటా. కానీ నాకు లైక్ బటన్ ఒకటే ఉంది అనమాట. ఓకే, కొట్టామంటే 100 రావాలి. నాకు 100 లేవాడ, ఒకటే ఉంది. కాబట్టి ఈసారి యూట్యూబ్ పడికి అదే చెప్తా, అరే బాబు కొంచెం 100 పెట్టరా మా బాలయ్యబాబు కోసం చెప్తా. సో అట్లా ఉందన్నమాట గ్లిమ్స్. ఒక రేంజ్ లో నేను చెప్పాడు డైలాగ్ ఎలా పెట్టు, ఏ సౌండ్ నరుకుతానో ఏ సౌండ్ అవుతానో నాకే తెలీదు, ఊహకు అందదు అన్నాడు. సో కాబట్టి సినిమా కూడా ఊహ అందదు అనమాట. అఖండ వన్ ఏం చెప్పాడు, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కప్పాలం పగులుద్ది అన్నాడు. ఆడ కప్పాలం పగిలింది, ఇక్కడ ఊహకు అందదు. అంతే, ఆ కప్పాలం పగిలింది, ఇక్కడ ఊహకు అందంది. ఇదే అఖండ 2. నందమూరి తమని ఏముంది, ఇంకా చెప్పాలని అవసరం లేదు. ఓకే, బాహుబలి బిర్యానీ పెట్టిద్దాం, సినిమా అయిపోయినాక బాహుబలి బిర్యానీ పెట్టిద్దాం, బయట తింటాడు, ఆడే కూర్చుంటాడు ఆ రోజు. సో ఆ రకంగా ఉందన్నమాట అఖండ 2. ఈ అఘోరా కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాడు ఈ అఘోరా. ఓకే, కాబట్టి బాలయ్యబాబు గారు ఆయన రికార్డులు బ్రేక్ చేసుకుంటాడు. 40 నుంచి 70 crores ఈజీ కలెక్ట్ చేస్తున్నాడు. నార్త్ ఇండియా రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఈ తెలుగు జాతీయ ఖ్యాతిని మన ఇండియా మొత్తం వ్యాపిస్తుంది ఈ సినిమా వల్ల. సో అలా ఉందన్నమాట మన బాలకృష్ణ గారి యాక్టింగ్ అందులో. అదనమాట, జై బాలయ్య. అంతే. ఓకే, అఖండ గ్లిమ్స్ ఎలా అనిపించింది అన్న? ఇప్పుడే చెప్పాగా, మెంటల్ ఎక్కేసింది, మామూలుగా లేదు. ఓకే, అందరికీ చెప్తున్నా, బాలయ్య బాబు సినిమా అఖండ 2కి మాత్రమే. బాలయ్య బాబు సినిమా అన్నా కదా అని అన్ని సినిమాలు వేసుకోమాకండి. అఖండ 2 సినిమా ఏదైతే ఉందో, మీకు లవర్ ఉంటే తీసుకురామాకండి, థియేటర్ తీసుకురామాకండి. ఎందుకంటే లవర్ మర్చిపోయి వెళ్ళిపోతారు ఇంటికి, మర్చిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ అమ్మాయి ఏరే పడుతూ ఉందని పొద్దున్నే ఇన్స్టాగ్రామ్ లోకి ఎక్కుతారు. అది మళ్ళీ ట్రోల్ చేయాలి. ఒక డైలాగ్ వచ్చింది కదా గ్లిమ్స్ తో, గ్లిమ్స్ లో ఒక డైలాగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? సౌండ్ తగ్గించుకోండి అని. అంటే అది ఆ సౌండ్ తగ్గించుకున్నది అన్నది ఎవరికి చెప్పారు? ఓకే, ట్రోల్ చేస్తున్నారు. సో ఏంటంటే గ్లిమ్స్ వచ్చింది చూడండి, నన్ను యూట్యూబ్ లో గ్లిమ్స్ వచ్చింది చూడు, అది ఒపీనియన్. వెళ్ళిపోన్నాను అలా కొట్టాడు, బయటకు వచ్చారా గుయ్యి అని శబ్దం తప్ప ఏం ఉండదు. ఆ రకంగా అయితే ఉంది. బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు భయ్య. నిజంగా పండగ కాదు, ఇంకా పండగలు వచ్చే సినిమా ఆడుతూనే ఉంటది. అలా అయితే ఉంది సినిమా. బాలయ్య బాబు లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ మీరు ఎవ్వరు చూడలేరు. అలా అయితే యాక్ట్ చేశారు. దాంట్లో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. లవర్స్ మాత్రం తేమాకండి, ప్రతి ఒక్కరు అన్నా మళ్ళీ లవర్స్ తేమాకండి, లవర్స్ మాత్రం తెచ్చుకోమాకండి. పెళ్ళైన వాళ్ళు వెళ్ళండి, పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. లవర్స్ ఉంటే తర్వాత సపరేట్ గా ఫస్ట్ రోజు కాకుండా 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు తీసుకెళ్ళండి. అప్పుడు కొంచెం కామ్గా ఉంటది. మళ్ళీ ఎవరితో వెళ్ళిపోయింది అనుకో, మీరు మళ్ళీ పొద్దున్నే ఇన్స్టాగ్రామ్ లోకి ఎక్కుతారు. అదో తలనొప్పి. అవసరమా మాకు? జై హింద్.